హాయ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ కేస్‌తో మీ ముందుకొచ్చాను. నా పేరు డాక్టర్ ప్రేమ్‌దీప్. ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్‌ని. బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట. సో, ఈ కేస్ ఏంటంటే ఒక 17 ఇయర్స్ పాప ఫీమేల్ పేషెంట్. వేరే హాస్పిటల్ నుంచి ఇంకొక డాక్టరు ఎక్స్‌రే తీసి, టెస్ట్ చేసి మన దగ్గరికి పంపించారు. నెమ్ ఉంది, ఒకసారి చెకప్ చేసుకో అన్న పాయింట్‌లో పంపించారు. సో, ఎక్స్‌రేలో నీరు ఉంది అన్న పాయింట్ మెన్షన్ చేశారు. నీరంటే ప్లోరల్ ఎఫ్యూజన్. ఎక్స్‌రే మనం చూసాము. చూస్తే అది ప్లోరల్ ఎఫ్యూజన్ లాగా అనిపించలేదు. కొలాప్స్ అయినట్టు ఉందన్నమాట. కొలాప్స్ అంటే లంగ్ కంప్లీట్ గా ముడుచుకోపోవడం. సో వెంటనే మనం సిటీ స్కాన్ అడ్వైస్ చేసాం. సిటీ స్కాన్ లో కూడా అది లెఫ్ట్ లంగ్ కంప్లీట్ కొలాప్స్ ఫర్ ఎవాల్యుయేషన్, ఇంకా టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని వచ్చింది. సో పాప కంప్లైంట్స్ వచ్చి ఎక్కువ ఆయాసం, నడుస్తుంటే కూడా ఆయాసం, చిన్న పాప, దగ్గు ఉంది. సో ఈ కంప్లైంట్స్ మీద తనని మనం అడ్మిట్ చేసుకొని ఈ కొలాప్స్ కి గల కారణాలు ఏమైందచ్చు అంటే మెజారిటీ ఏదో ఒకటి ఆ ఎయిర్వేస్ లో అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఇలా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం దాన్ని డీటెయిల్ గా చూసుకోవాలంటే బ్రాంకోస్కోపీ చేసుకోవాలి. మనం రీసెంట్ వీడియోస్ లో మనోసారి డిస్కస్ చేశారు బ్రాంకోస్కోపీ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటని. సో అలా బ్రాంకోస్కోపీ ఫోర్స్ చేసుకోవడం జరిగింది. ఈ లోపల పేషెంట్ అటెండర్స్ వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. సో మనకి ఎక్స్రేలో, సిటీలో బాగా అర్థమైంది ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న మార్పులు కాదు, పాపకి ఎప్పటి నుంచో వస్తున్న సమస్య అని. సో మనం డీటెయిల్ హిస్టరీ అడిగే కొద్దీ పాపకి చిన్నప్పుడు హార్ట్ లో హోల్ ఉంది సార్, హార్ట్ లో హోల్ ఫిల్ అయింది అని చెప్పారు అని అన్నారు అనమాట. సో ఈ చైల్డ్హుడ్ హిస్టరీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అని పక్క రోజు మనం స్కోప్ పోస్ట్ చేసుకున్నాం. సో స్కోప్ పోస్ట్ చేసుకునే ముందు చిన్నప్పటి రికార్డ్స్ అన్ని కూడా తీసుకురామని చెప్పాం. తనకి డెలివరీ చెన్నైలో ఎప్పుడో అయింది. సో మనం బ్రాంకోస్కోపీ అటెండ్ అయ్యే టైంకి ఆ రిపోర్ట్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకుందాం అని చూస్తే ఒక షాకింగ్ విషయం దాంట్లో ఉంది. వాళ్ళకి కూడా ఈ విషయం తెలియదు. దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే లెఫ్ట్ లంగ్ హైపోప్లేషియా అన్న కండిషన్ మెన్షన్ చేశారు. ఇదేంటంటే చిన్నప్పటి నుంచి పాపకి ఒక లంగ్ అన్నది డెవలప్ అవ్వలేదన్నమాట. సో ఆ ఎక్స్రే కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ కండిషన్ ఉన్నట్టు పాపకి అవేర్నెస్ లేదు, వాళ్ళ పేరెంట్స్ కి అవేర్నెస్ లేదు, వాళ్ళ అటెండర్స్, వాళ్ళ బ్రదర్స్ తీసుకొచ్చారు, వాళ్ళ బ్రదర్స్ కూడా తెలియదు. సో వాళ్ళకి డీటెయిల్ గా ఈ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ హార్ట్ లో హోల్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ కండిషన్ లో బ్రాంకోస్కోప్ చేయడం వల్ల యూజ్ ఏమి ఉండదు. సో ఈ విషయంలో మనకు తెలిసింది ఏంటంటే ఈ ఇన్నేళ్ల కెరీర్ లో నేను ఇలాంటి కేసు చూడడం కూడా మొదటిసారి అండి. సో కంజెనిటల్ అనామలీస్ అంటారు. సో బై బర్తే పాపకి ఒక ఊపిరితిత్తు కంప్లీట్ గా డెవలప్ అవ్వకపోవడం అన్నది సమస్య. దాన్నే హైపోప్లేషియా అంటారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే చిన్నప్పటి నుంచి పాపకి తెలియకపోవడం అన్నది షాకింగ్ విషయం. సో ఏ టెస్ట్ లో కూడా ఎప్పుడు బయటపడలేదు, టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. సో ఫస్ట్ టైం పాపకి ఒక లంగ్ లేదన్నది 17 ఇయర్స్ తర్వాత తెలిసింది. సో ఇమీడియట్ గా మనం దానికి సంబంధించిన నెక్స్ట్ గైడెన్స్ అంతా ఇవ్వడం కూడా జరిగింది.